22 సంవత్సరాల క్రితం మా నాన్నతో వెళ్ళాను నేను. ఇందిరాకి గొంతు మొత్తం పోయింది ఈరోజు, అరిచి అరిచి సినిమాలో. ఇంత వయసు వచ్చినోడు థియేటర్లో అట్లా అరుస్తాడని ఎవరు ఊహించుండరు. చాలా దారుణంగా ఎంజాయ్ చేసాం, మామూలు ఎంజాయ్మెంట్గా. 22 సంవత్సరాల క్రితం మా నాన్న తీసుకెళ్ళారు ఇందిరాకి, అరిచి గీ పెట్టి వెళ్ళాల్సిందే అని డే 1 వెళ్ళా. అప్పట్లోనే నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నా. అక్కడి నుంచి ఆ సినిమా ఎంత నచ్చిందంటే నాకు ఇందిరా అప్పట్లో 13 సార్లు చూసా అప్పట్లోనే. ఇది నేను చూసింది 14సారి. అయితే ఇప్పటికీ కూడా నాకు ఈ 4Kలో బాగా నచ్చింది ఏంటంటే ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ. అంటే వైజయంతి మూవీస్ వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో తగ్గరని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఒక రిలీజే కదా ఏదో ఒకటి మనం మోహన్ కడతాం అనే టైప్ కాకుండా శంకరదాద MBBS కానీ, మీరు మొన్న దాని పేరేంటి పోకరి కానీ, లేకపోతే ఆ మధ్య ఇంకో సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ది రిలీజ్ ఏదో తొలి ప్రేమ ఏదో, అస్సలు బాగుండట్ల క్వాలిటీ, అస్సలు అంటే అస్సలు బాగుండట్ల క్వాలిటీ. ఇదైతే ఎక్సలెంట్ క్వాలిటీ ఇచ్చారు, చాలా బాగుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్లో క్వాలిటీని బాగా మెచ్చుకోవాలి. వైజయంతి మూవీస్ వాళ్ళని హైలైట్ క్వాలిటీ ఇచ్చారు. సెకండ్లీ సినిమా చూస్తున్నంతసేపు మా టైంలో అంటే డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో స్క్రీన్ మీద అంత క్వాలిటీ ఉండదు సినిమా. మాకు అప్పుడు తెలియదు కదా, HD అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు 22 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు ఏమున్నాయి, అన్ని ల్యాండ్ ఫోన్లే, సెల్ ఫోన్లు కూడా అప్పుడప్పుడే వస్తున్నాయి. సో పిక్చర్ క్వాలిటీ అనేది మాకు చాలా తక్కువ ఉండేది స్క్రీన్ మీద. ఏ సినిమా అయినా కూడా, ఎంత పెద్ద ఇంగ్లీష్ సినిమా అయినా పిక్చర్ క్వాలిటీ చాలా చాలా తక్కువ ఉండేది. స్క్రీన్సే అసలు చాలా లో క్వాలిటీ స్క్రీన్స్, ప్రొజెక్టర్స్, క్వాడ్స్ ఇవేమీ లేవు అప్పుడు, ఇప్పుడే కదా. సో అందువల్ల పిక్చర్ క్వాలిటీకి నేను ఫిదా అయిపోయా. ఆ పిక్చర్ క్వాలిటీలో చిరంజీవి ఎంత అందంగా ఉన్నాడంటే, నేను క్యాల్కులేట్ చేస్తే థియేటర్లోనే ఇందిరా టైంకి ఎంత అందంగా ఉన్నాడో. ఇందిరా టైంకి క్యాల్కులేట్ చేస్తే చిరంజీవి వయసు 46 సంవత్సరాలు. అసలు అట్లా లేడు, 32 అరౌండ్ 30లో అనిపించాడు అంతే. 35 కంటే తక్కువలా ఉన్నాడు. ఆ కళ్ళు స్క్రీన్ మీద, ఆ అందం, ఎంత ఎంత అందంగా ఉన్నాడు చిరంజీవి. చాలా మంచి, అంటే ఇప్పుడు చిరంజీవిని చూసినా పెద్దోడు అయిపోయాడు, ముసలాడు అయిపోయాడు కదా. 68 ఏళ్ల వ్యక్తిని చూడగలుగుతాం ఆ క్వాలిటీలో, అంతే తప్ప 46 ఏళ్ల చిరంజీవిని చూసే అదృష్టం కలిగింది అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరా. ఇక సినిమా విషయానికి వస్తే మణి శర్మ, బి గోపాలు ఏదో వీళ్ళందరికీ ఏదో పిచ్చి పట్టినట్టు, ఏదో ఇంజక్షన్లు చేసుకున్నట్టు, అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు అద్భుతంగా ఒక్క సీన్కి ఓకే అమ్మాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏముంటాయి, ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్లు అయినా కొన్ని సీన్లు హైలైట్ ఉంటాయి. ఇది అసలు వరుస పెట్టి సినిమా అంతా హైలైట్. స్టార్టింగ్లోనే నేనున్నా నాయనమ్మను, దాని తర్వాత వెంటనే బంబోలే, దాని తర్వాత కామెడీ సీన్లు, దాని తర్వాత వెంటనే షౌకర్ తల్లికన్ సీన్ అవగానే ప్రకాష్ రాజ్ వాళ్ళని తీసుకెళ్ళిపోతే చిరంజీవి హెలికాప్టర్ వేసుకెళ్ళి రైలు పట్టాల మీద తిప్పి, అసలు అప్పట్లో అయితే 22 years బ్యాక్ అయితే బాబు ఏంది ఇది, రైలు పట్టాల మీద ఏంటి, హెలికాప్టర్తో హీరో దగ్గర, ఏ హీరోయిన్ పక్కన పెట్టండి, అసలు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్కి పిచ్చెక్కిపోయేవాళ్ళం. ఇదనే కాదు, బి గోపాల్ నరసింహనాయుడులో కూడా అన్ని వెహికల్స్ వేసుకొని రైల్వే స్టేషన్కి వస్తే ట్రైన్ ఆపి, నీ అమ్మ ఇటు తిరిగితే బాలకృష్ణ అంటే నరసింహనాయుడు ఆ క్యారెక్టర్, అది చూసి వాళ్ళందరూ పారిపోతూ అన్న అక్కడ ఉంది ఎవడో డ్యాన్స్ మాస్టర్ కాదన్నా నరసింహనాయుడు అన్నా అంటాడు. ఆ పిచ్చికి పోతుంది థియేటర్లో జనాలకి. అంటే మనకు తెలిసినా కూడా ఆల్రెడీ నరసింహనాయుడు అని మెంటలెక్కిపోతాం ఆ ఎలివేషన్కి. సో ఏం పనికి వస్తారు ప్రశాంత్ నీళ్ళు, రాజమౌళిలో. బి గోపాల్ లాంటి ఒక సాదాసీదా చాలా నార్మల్ డైరెక్టరే కదా ఆయన. అప్పటికి ఏం తీసాడు, లారీ డ్రైవరు, స్టేట్ రౌడీ, మంచి సినిమాలే. కానీ ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ థాట్కి పిచ్చెక్కిపోతుంది నరసింహనాయుడులో. కానీ ఇట్లా రైలు పట్టాల మీదకి హెలికాప్టర్ వేసుకుని దిగడం కానీ, ఇవన్నీ కూడా చాలా, ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా ఉంటాయా అనిపించింది. అంటే భాష లాంటివో, నరసింహ లాంటివో చూసి ఊపుతూ ఉన్న మాకు ఒక తెలుగు హీరోలు బాలకృష్ణ, చిరంజీవి ఇట్లాంటి సినిమాలు తీయడం అనేది అసలు గూజ్ బంప్ స్టఫ్ అనమాట. సో అదైపోయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు శంకర్ నారాయణ కాదు, ఇటు పేరు ఇంద్రసేన రెడ్డి అని ఆ అమ్మాయి వచ్చి
తీరాలు వచ్చి చెప్పడం. ఈ మధ్యలో ఇంకా కొన్ని సీన్లు మధ్యలో అసలు బీభత్సమైన 2 పాటలు, దాయి దాయి దమ్మ సాంగ్, దాంట్లో చిరంజీవి స్టెప్, దాని ముందు రాధే గోవింద సాంగ్. అసలు ఆ సాంగ్స్ అంటే సినిమా మొత్తం మీకు ఎక్కడ చూసుకున్నా సీట్లో కూర్చోవాలి, ఒక ఫ్యాన్ కావచ్చు, సినిమాని ఎంజాయ్ చేసే సినిమా లవర్ కావచ్చు, అరవకుండా సైలెంట్గా సీట్లో కూర్చునే పరిస్థితే తీసుకురాడు ఎక్కడ వేణుగోపాల్. మేము సినిమాలు థియేటర్లో ఎంతసేపు అరవటం, కూర్చోవడం, మళ్ళీ ఒక 5 నిమిషాలకు మళ్ళీ హై సీన్ రావడం, మళ్ళీ లేచి అరవటం. ఇట్లాగా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్లో జరిగే సిచ్యువేషన్స్, ఆ యజ్ఞం చేయడం, ఆ యజ్ఞం తర్వాత యజ్ఞం జరుగుతుంది, ఫైట్ వెంటనే మళ్ళీ సాంగ్, రెయిన్ సాంగ్. ఆ రెయిన్ సాంగ్కి అసలు ముగ్ధులైపోయారు జనాలు ఈ రోజుకి కూడా. ఆ రెయిన్ సాంగ్ అయిపోగానే మళ్ళీ ఇంద్రసేన రెడ్డికి రిజర్వాయర్ గురించి ఐడియా రావటం, ఆ రిజర్వాయర్లో ఆర్తిక రావుల ఇంటికి రావటం, రిజర్వాయర్ గురించి అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుస ఎంతో ప్రీ క్లైమాక్స్లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చి సీమలోకి ఇంటికి వెళ్ళి ఆ సీను, నువ్వు రాకపోతే రాయలసీమలో కరువు రాదు అని చెప్పి ఆ డైలాగు రావాల్సిన వాడు వీరమనోహర్ రెడ్డి. అసలు ఆ సీను, ఆ డైలాగులు, అబ్బా పరుచూరి బ్రదర్స్ ప్రాణం పెట్టేశారు అసలు సినిమా మొత్తం. అల్టిమేట్గా ఏంటంటే ఓవరాల్గా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా పీక్ ఆఫ్ హైలా ఉంటుంది, క్లైమాక్స్ డౌన్ ప్లే చేసింది డెఫినెట్లీ. క్లైమాక్స్ అసలు ఏముండదు సినిమా, పెద్ద బాగా చిరాకు వస్తుంది కూడా క్లైమాక్స్. సో అక్కడి వరకు సినిమా కంప్లీట్ హైలో ఉండడం వల్ల ఇక అదే హై 22 సంవత్సరాల క్రితం చూసిన హై ఇప్పటికీ అదే హై. ఇప్పటి నుంచో నేను డ్రీమ్, నాకు ఎలాగైనా సరే ఈ మూవీ థియేటర్లో రిలీజ్కి చూడాలి, అప్పట్లో ఎంజాయ్ చేస్తున్నట్టు చేయగలగాలి అని చేయగలిగాము, చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎట్లా అనిపించింది ఈ సినిమా అనేది. ఆల్ దీస్ చిరంజీవి ఫ్యాన్స్ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు బి గోపాల్. స్టోరీ ఇచ్చిన చిన్ని కృష్ణ, అంత మంచి డ్యాన్సెస్ ఇచ్చిన లారెన్స్, జనాలని థియేటర్లో మెంటల్ ఎక్కించేసిన మణి శర్మకి. ఈ సినిమా స్క్రీన్ ప్లే పరుచూరి బ్రదర్స్, యాక్చువల్లీ చాలామంది తెలియదు, అంటే అప్పట్లో మేము ఫాలో అయ్యాం కాబట్టి తెలుసు. స్క్రీన్ ప్లే కంప్లీట్గా పరుచూరి బ్రదర్స్ చేశారు విత్ డైలాగ్స్ కూడా. సో ఎక్కువ క్రెడిట్ ఈ సినిమాకి సంబంధించి అందరికంటే ఎక్కువ పరుచూరి బ్రదర్స్కి వెళ్తుంది ఫస్ట్ క్రెడిట్, తర్వాత బి గోపాల్, తర్వాత మణి శర్మ, తర్వాత స్టోరీ ఇచ్చిన చిన్ని కృష్ణ. వీళ్ళందరూ కూడా తర్వాత ఫేడ్ అవుట్, చాలా దారుణంగా ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇంద్ర తర్వాత పరుచూరి బ్రదర్స్ దారుణంగా ఫేడ్ అవుట్ అయిపోయారు. బి గోపాల్ మస్కా తీశాడు, సరే మస్కా అనుకుంటే పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి ఒక వర్స్ట్ సినిమా తీశాడు. అంటే ఎవరు హీరో ఎవరైనా పక్కన పెడితే చాలా పేలవంగా అయిపోయారు ఏంటో. చిన్ని కృష్ణ కూడా చాలా వర్స్ట్ సినిమాలు తీస్తాడు. ఆ తర్వాత రైటింగ్ మణి శర్మ ఇక టాప్లో కంటిన్యూ అయ్యాడు చాలా కాలం. సో ఇంద్ర అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పిచ్చగా ఎంజాయ్ చేయగల ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్. సో అంతే ఈక్వల్గా 22 సంవత్సరాలు కూడా తర్వాత కూడా అప్పుడు ఒక చిన్న పిల్లాడిగా 9th 10th చదువుతున్నప్పుడు నేను చిన్న పిల్లాడిగా థియేటర్లో చిరంజీవి అంటూ ఎక్సైట్ అయిన నేను 22 సంవత్సరాల తర్వాత ఒక జర్నలిస్ట్గా, సినిమాలు ఇష్టపడే వ్యక్తిగా చిరంజీవే సినిమాలు నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈరోజు నేను వరల్డ్ సినిమా చూస్తాను అంటే చిరంజీవి మొదలెట్టిన స్టార్టింగ్లో పెట్టిన గోరుముద్దల నుంచి నేర్చుకునే ప్రపంచ సినిమా చూస్తున్నా. ఆ సినిమా పిచ్చి వల్లే జర్నలిజం సైడ్ వెళ్ళాను. సినిమా జర్నలిస్ట్గా, పొలిటికల్ జర్నలిస్ట్గా నా జర్నీ నేను కొనసాగిస్తున్నా. కంప్లీట్గా ఇదంతా నాకు అలవాటు చేసిందే చిరంజీవి, దీన్ని ఎక్కించింది, ఇంజెక్ట్ చేసిందే చిరంజీవి. వీటికి తోడ్పడినటువంటి ఈ సినిమా మేకర్లకి నేను ఇప్పటికీ గ్రేట్ఫుల్ ఉంటా. సో అది నా 22 ఏళ్ళ తర్వాత నేను సినిమా ఇంద్ర చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్.